ఇది వచ్చేసి కోనేరు. గుట్ట పైన వచ్చేసి గుడి. ఇది చీకట్లా కాబట్టి కొద్దిగా ఇట్లనే ఉంటుంది, వీడియో సరిగ్గా అవ్వదు అనుకోది. కింద వచ్చేసి కోనేరు ఉంది. అందరు వచ్చి కోనేరు కాళ్ళు కడుక్కుంటారు. ఇక్కడ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే ఆదివారం పూట యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఇది పసునూరు గంగమ్మ తల్లి, గంగమ్మ దేవస్థానం అన్నట్టు. ఈరోజు సండే కాబట్టి నిద్ర చేయడానికి చాలామంది వచ్చారు. ఇక్కడ వచ్చేసి నాగలమ్మ తల్లి విగ్రహం ఉంది, అది చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాగలమ్మ తల్లి విగ్రహం. దీని వెనుక వచ్చేసి అట్లా శివలింగం ఉంది. ఇంకోటి ఏంటంటే వీడియో నైట్ తీయడం గల కారణం ఏంటంటే ఇక్కడ నైట్ వస్తాను నిద్ర చేయడం కోసం, అందువల్ల ఈ వీడియో నైట్ తీయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. శ్రీ 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 గంగాదేవమ్మ తల్లి దేవస్థానం, సూర్యాపేట డిస్టిక్, పసునూరు గ్రామం, నాగారం మండలం. ఇది వచ్చేసి పూతరాజు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ నిద్ర చేయడానికి వచ్చారు ఆదివారం పూట. ఇది గంగమ్మ తల్లి దేవి గుడి తల్లి. ఓం శ్రీ లింగమంత్ర స్వామి దేవాలయం. ఇది వచ్చేసి మల్లన్న స్వామి దేవాలయం. వీళ్ళందరూ నిద్ర చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్.
ఇట్లా 5 వారాలు 3 వారాలు అట్లా మొక్కు ఏదైనా మొక్కులు ఉంటే తీర్చుకో మొక్కుంటారు అన్నట్టు ఏదైనా కోరికలు నెరవేరాలంటే 5 వారాల 3 వారాల అట్లా నిద్ర చేయడానికి వస్తారు ఫ్రెండ్స్, మొక్కులు వేయడానికి కోసం. ప్రతి సండే అన్నట్టు. ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్. కాకపోతే నైట్ 11 టైంలో 10-11 టైంలో ఇక్కడ మంచిగా పాటలు పాడుతారట, డ్యాన్సులు వేస్తారట ఫ్రెండ్స్. ఇక మనం అప్పటిదాకా నేను ఉండలేను, తీయలేను అన్నట్టు. సాధ్యమైనంత వరకు వీడియో తీసుకుందాను వచ్చిన ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గంగమ్మ తల్లి దేవస్థానం, పస్నూరు గ్రామం, నాగారం మండలం, సూర్యాపేట డిస్టిక్. ఇంకా జనాలు ఇక అక్కలొక్కలు కూర్చోరు ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఆడ పక్కా చేసారు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే అన్నట్టు ప్లేస్. ఇక ఆడొకరు ఇక అక్కడ ఇప్పుడు ఈ గుళ్ళె నిండిపోయిందంటే తర్వాత ఎక్కడ ప్లేస్ ఉంటే ఆడ అనుకుంటారు, బయట కూడా అనుకుంటారు ఫ్రెండ్స్. అక్కడ ఒకళ్ళు గుట్ట దగ్గర ఈడొకరు ఆడొకళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. చీకట్లో సరిగ్గా అవపడతలేరు కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్. ఇక్కడ పండగ కూడా చేస్తున్నారు పెద్దగా. అది 1 సంవత్సరం వచ్చి 1 సంవత్సరం 3 సంవత్సరాలకేమో చేస్తారు. ఒక్క నెలకు 3000 మంది రాసినాక చుట్టాలు లేరా క్యాంపులో పని చేస్తాడు. ఊరు వేస్తారు, ఆయనకు 15 అయితే 100 రాలేదు, 50 రాలేదు.